భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, తెలిసినటువంటి ఒక విషయాన్నైనా ఎదటివాడి హితం కోసం వాడేవాళ్ళు కొందరుంటారు. దాన్ని వినియోగించుకొని తమ స్వార్థాన్ని పూరించుకోవాలి అనుకునేవాళ్ళు కొందరుంటారు. లోకంలో సామాన్యంగా స్వార్థం పూరించుకోవాలి అని ప్రయత్నం చేసేవాళ్ల సంఖ్య ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. లోకహితం కోసం తమ విజ్ఞానాన్ని వాడాలి అనుకునేవాళ్ళు అత్యంత అల్పంగా మనకు కనిపిస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడికి ఎవరైతే కేవలం తమ స్వార్థం కోసమనే అన్నిటినీ వాడుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని ఈ మానవ జాతికి ఒక కాషన్ స్వామి అందిస్తున్నాడు. 2వ అధ్యాయంలో అర్జునుని ఒక సాకుగా పెట్టుకుని మనకందరికీ చెప్పాల్సినటువంటి మంచిని తాను చెప్తున్నాడు అన్నమాట. కొంతమంది లోకంలో ఎలా ఉంటారో తెలుసునా? యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః. వాళ్ళు చాలా గొప్ప జ్ఞానం కలిగినట్టు మాట్లాడుతూ ఉంటారు. నిజానికి వాళ్ళు చదవనేటువంటి విషయమే లేదన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అన్ని విషయాలు తమకే తెలుసున్న అన్నట్టుగా మాట్లాడుతుంటారు అన్నమాట. అన్ని విషయాలు బాగా తెలిసిన వాడిని విపశ్చిత్ అంటారనమాట. అంటే వాడి యొక్క మనసులో ప్రతీది కూడా అలా స్పష్టంగా ఎదురకుండా చూస్తున్నంత బాగా కనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి లోకాన్ని పాడు చేసేటటువంటి ఈ వంచకులు ఉన్నారే, వీళ్ళకి ఏం తెలియదు నిజానికి పెద్ద అంత బాగాను, కానీ అన్నీ తమకే తెలిసినట్టు మాట్లాడతారు కనుక వాళ్ళు అవిపశ్చితులు. అవిపశ్చిత ఏం చేస్తుంటారు? మాటలు చూద్దామా, ఓరి పాపరే, నిజంగా ఆ నోట్లోంచి అలాగ చక్కటి గుత్తులు గుత్తులు పువ్వులు పూస్తున్నట్టు ఉంటాయి. పువ్వులు మాత్రమే తప్ప మరేం ఉండదు దాంట్లో. అసలు చెట్టుకి పుష్పం ఎందుకోసం పూస్తుందో తెలుసునా? తర్వాత వచ్చేటటువంటి కాయ కోసం పూస్తుంది. పుష్పానికి సార్థకత ఒక కాయని అందించగలిగితే, అది కేవలం పుష్పం మాత్రమే పూసింది, మరి కాయకి పనికిరాల. పువ్వుకి చూడడానికి చాలా అందంగా ఉంది కానీ కాయనివ్వదు, ఏమిటి లాభం? కనుక దానిమ్మ చెట్లు మనకు ఒక మంచి దృష్టాంతం. దానిమ్మ చెట్లలో మంచి మంచి కాయలు కాస్తాయి. ఆ కాసేటటువంటి ఆ కాయకి ముందర ఒక పుష్పం వస్తుంది. దానికి ఆ పుష్పం మామూలుగా చిన్న చిన్న పుష్పాలు వస్తాయి మామూలుగా, తర్వాత మంచి మంచి కాయలు వస్తాయి. కానీ కొన్ని దానిమ్మ చెట్లు ఉంటాయి, వాటికి పువ్వులు మాత్రమే పూస్తాయి, కాయలు ఉండవు దానికి. అలాంటి చెట్లుగా పూసే పువ్వులు చూస్తే ఎంత బాగుంటాయి, ఎర్రగా ఉంటుంది, మంచి ముద్దగా ఉంటుంది అన్నమాట. స్పృశిస్తే చాలా మెత్తగా ఉంటుంది. అన్ని మంచి లక్షణాలు దానికే ఉన్నాయా అనిపించేటంత అందంగా ఉంటుంది. లాభం ఏమిటి అంటే ఏమీ లేదన్నమాట. అది పువ్వు వరకు బాగుంటుంది తప్ప కాయని ఇవ్వదు. ఇలాంటి మాటలు కొందరు మాట్లాడుతూ ఉంటారు. నిజంగా రాగాలు ఒలుకుతున్నట్టు, ప్రేమలు పరమిడిస్తున్నట్టు, నిజంగా ఇదే చాలా శాశ్వతమైనటువంటి మాట, ఉపదేశం అన్నట్టు మాట్లాడుతుంటారే, ఫలితం మాత్రం ఏమీ ఉండకుండా వీడిని రకరకాలుగా పాడు చేయడానికి పలికే అలాంటి పలుకులు ఉంటాయే వాటిని పుష్పితములైన వాక్కులు అంటారు. అంటే పుష్పం వరకు మాత్రమే పర్యవసించిన వాక్కులు అన్నమాట, కాయలు లేనివి, ఫలితం శూన్యమైనటువంటి మాటలు అని అర్థం. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి. ఆ మాట్లాడేటప్పుడు కూడా మళ్ళీని అసలు ఇదే సిద్ధాంతం, ఇంకా దీనికి తిరుగులేదు లోకంలో అన్నట్టు బల్లగుద్ది దబాయించి మరీ మాట్లాడుతుంటారనమాట. తీరా వాడు చూద్దామా బుద్ధిహీనుడు వాడు, అవిపశ్చిత అని మనం అనుకోలేం. వచ్చిన ప్రమాదం అది. ఎందుకోసం అంటే వాడు మాట్లాడేటప్పుడు కూడా వేదంలో ఉండే మాటలే కోట్ చేస్తుంటాడు వాడు. వేదవాదరతాః, వేదముల్లో ఉండేటువంటి ఆ అర్ధవాదం లాంటివి కొన్ని ఉంటుంటాయన్నమాట. ఓ ఇది ఇంత ఫలితం ఇస్తుంది, నిజంగా దీన్ని మించినటువంటి ఫలితం ఇచ్చేది మరి లేనే లేదు, అసలు ఇదే చాలా గొప్ప, చేస్తే ఇదే మనవాళ్ళు అంటూ ఉంటారే, తింటే ఇదే తినాలి, చూస్తే ఇదే చూడాలి, చేస్తే ఇదే చేయాలి, ఇలా చెబుతుంటాయన్నమాట. వేదంలో కొరుకుని ప్రశంసా వాక్యాలు ఉంటూ ఉంటాయి సహజంగా. ఏదైనా ఒక వస్తువు యొక్క గొప్పతనాన్ని చూపించాలి అంటే అలాంటి ఏదో కొన్ని మాటలు చెప్పాలి. తమాషాకి చెబుతుంటారు మన వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని, ఏదో టూత్ పేస్ట్ అడ్వర్టైజ్మెంట్, వాడితే దీన్నే వాడుడు,
ఎందుకనంటే అసలు మీ పండ్లకి ఏ రకమైన దోషము కలిగించదు. ఇక ఎప్పుడు మరి ఇతరమైనది ఏది వాడనవసరము లేనటువంటి గొప్పతనం మీకు కలిగించును. నిజమే, పళ్ళు ఉంటాయి కదా, అవి ఉండకుండా చేస్తుందన్నమాట ఈ టూత్పేస్ట్. ఇలాగ అది ఒక ఆయిల్ ఉన్న వెంట్రుకల్ని కాస్త ఓడగొట్టి పారేస్తుంది. అది ఇంకా మళ్ళీ ఇంకేమంటారు, ఇంకా ఏం రాయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది అనమాట. అలాంటి స్థితిలోకి వీడిని తీసుకెడుతుంది. అయితే దాని గురించి చెప్పాల్సి వచ్చేటప్పుడు దీనికంటే మించింది మరి లేదండి, ఇదే చాలా గొప్పది అని అనాల్సి వస్తుంది. వేదాల్లో కూడా ఏదైనా ఒక చిన్న ఒక ఐశ్వర్యం కోరో, ఆయుష్ని కోరో, లేకపోతే ఇతరమైనటువంటి లాభాలని కోరో చేయాల్సిన చిన్న కర్మలు ఉంటాయి. ప్రధానమైనటువంటి కర్మలకి అంగంగా ఉండేటువంటి కొన్ని చిన్న కర్మలు. అవి చెప్పేటప్పుడు కూడా ఇదే అక్షయ్యం ఫలమస్నుతే, నశించినటువంటి శాశ్వతికమైన ఫలితం ఇదే ఇచ్చును. వేదాలను మిస్ఇంటర్ప్రెట్ చేస్తూ అంటూ దాంట్లో సమన్వయం చేసేటువంటి పద్ధతిని సరిగా వాళ్ళు తెలుసుకోక, అవలంబించక అపార్థాలను కల్పిస్తుంటారే వాళ్ళు వాద రతులు. అంటే వాదానికి మాత్రమే వేదాన్ని వాళ్ళు వాడుకుంటారు తప్ప మరొక ఫలితం కోసం కాదు. అందులో ఏమిటి సారభూతంగా చెప్పింది అనేది అర్థం చేసుకోవడం కాదు. వాళ్ళకి ఎప్పుడు రతి క్రియ చేయడంలో కాదు, ఊరికే ఎదటి వాడి మాటలతోటి పల్టీలు కొట్టించడంలో వాళ్ళకి రతి. వాళ్ళ పేరు వేదవాదరత పార్థ. నాణ్యదస్తీతి వాదినః, ఇంతకంటే మించింది ఇంకా ప్రపంచంలో మరి లేనే లేదు, ఇదే శాశ్వతికం. ఇలా వాదిస్తుంటారే. ఇలాగా వేదంలో ఎన్ని ఫలితాలు ఉంటాయో కదా. ఏదో ఒకటి ప్రధానం చెప్పినా ప్రతి చిన్నదానికి ఒక్కొక్క ఫలితం తప్పకుండా ఉండి తీరుతుంది. కానీ అవి కోరకు, అది కోరితే ఇవన్నీ అక్కడ తీసుకువెడతాయి, ఇదే కోరితే అక్కడికి నువ్వు ఆగిపోతావు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏం కావాలయ్యా అని కోరితే, ఆయన అడిగితే అయ్యా మీ అనుగ్రహం చాలు నాకు అని కనుక నువ్వు ఒక మాట అనగలిగితే, ఆయన అనుగ్రహం కలగాలంటే నిన్ను తనంత స్థాయికి తీసుకెళ్ళాలి. అయ్యా ఎప్పుడూ మీ సేవ చేసుకుంటూనే ఉండేట్టుగా చేయండి అంటే వాడికంటే ముందర గౌరవం నీకు లభించేట్టుగా ఆయన చేస్తాడు. ఆయన ముందరే నేను ఒక ప్యూన్గా పెట్టుకున్నాడు అనుకో, రాజు వెనక అతను వస్తుంటే ముందు నువ్వే నడుస్తావు అన్నమాట. మెడలో అదేదో వేసుకుని వస్తున్నారు జరగండి ముందర నిన్ను చూస్తే భయపడతారు, వాడు ఆయన చూస్తే భయపడరు. అలాంటి ఒక స్థాయి కల్పిస్తాడు. లేదా స్వామి ఎప్పుడూ మీతో పాటు ఉండేట్టుగా ఒక అవకాశాన్ని కలిగించండి అంటే తనతోటి ఏ సరస సల్లాపాలాడడానికో, లేకపోతే అప్పుడప్పుడు కాస్త కాలక్షేపం కోసం మధ్యలో ఎప్పుడైనా కాస్త సమయం దొరికితే 4 మాటలు మాట్లాడడానికో, ఏదైనా కాస్త ఆటలాడుకోవడానికో తనకి సఖ్యుడిగా దరికి చేర్చుకునే అవకాశం కూడా ఉంది. ఆ రకంగా వాడితోటి ఆల్మోస్ట్ సమానమయ్యేటువంటి స్థితిలో కూడా వెళ్ళొచ్చునేమో. అప్పుడు వాడికి తినే తిండే, వాడు ఉండేటువంటి భవనాల్లోనే, వాడు అనుభవించే భోగాల్లోనే, వాడు తిరిగే కార్లలోనే మీరు కోరుకోకుండానే ఇవన్నీ వస్తాయి. అప్పుడు నీ ఇంటి నువ్వు తుడుచుకోవాల్సిన అవసరం కూడా లేదు, నీకు నువ్వు వండుకోవాల్సిన అవసరం లేదు, నీ బట్టలు వెతుక్కోవాల్సిన అవసరం, వెతుక్కోవాల్సిన అవసరం లేదు. రాజుగారు మా ఇంట్లో దుమ్ము ఎక్కువైపోయిందండి, తుడుచుకోవడానికి చీపురు కట్టలేదు సార్, 2 చీపుళ్ళు 4 చీపుళ్ళు ఇప్పించండి సార్, లేకపోతే ఒక కట్ట చీపుళ్ళు అడిగావు. సరే ఆయనకి దయగలిగితే నీకు ఆ కట్ట చీపుళ్ళు ఇచ్చి మోసుకు పొమ్మనొచ్చు. కానీ ఏమిటి నువ్వు సాధించినట్టు, ఏమిటి దానివల్ల నీకు లాభం? ఒక అతి క్షుద్రమైనటువంటి ఫలితాన్ని కూడా వాడు ఇవ్వగలిగి ఉండొచ్చు, కానీ దాన్ని కోరుకోవడం ద్వారా నువ్వు నష్టపోయావని అర్థం తప్ప నువ్వేం లాభం పొందినట్టు లెక్క కాదు. కానీ నువ్వు ఏం కోరకుండా కనుక ఉన్నట్టయితే నీకు కావలసినవన్నీ తానిచ్చి, అంతకంటే నువ్వు కోరడం చేత కాని వాటిని కూడా తానిచ్చి నిన్ను సుఖంగా ఉంచే ప్రయత్నం ఆ రాజు చేస్తాడనమాట. భగవంతుడు అట్లా చేస్తాడు. మనం కోరుకోవలసింది అది, దాన్ని మనకి కృష్ణుడు చెబుతాడన్నమాట. కానీ లోకంలో అలా ఉంచనివ్వరు కదా అర్జున వీళ్ళంతాను. ఇంకా రకరకాల మాటలు చెప్పి వేద ప్రమాణాలు చూపించి ఇవే చేయండి, ఇవే మీకు లాభం కలిగిస్తే మనకి ఎలా ఉంటుంది? దానికి ఏమండి మీకు ఇప్పుడు ఉద్యోగం దొరకటలేదా? ఉద్యోగం దొరకాలంటే ఇదిగో ఈ రకమైనటువంటి పని చేయండి, ఇదిగో ఈ జపం చేయండి, ఈ దానం ఇవ్వండి, ఇదిగో ఈ తాయెత్తు కట్టుకోండి అంటే మనకి సుఖం నిజంగా వచ్చేస్తుందేమో. దాంట్లో ఒక ప్రవర్తించాలి అనేటువంటి ఒక ప్రరోచన కలిగిస్తుంది. మన చిన్నపిల్లల్ని చూస్తున్నామే టీవీల్లో, ఏదో ఒక చాక్లెట్ చూపించి ఎంత రుచిగా ఆహా అని ఒక ప్రకటన చూస్తే ఆ టీవీ చూసినటువంటి ఆ పిల్లలకి అమ్మ నాకు కూడా అది కావాలి, దానికి వాడికి అది ఏమిటో తెలియకపోవచ్చు, దాని మీద వాడికి రుచి లేకపోవచ్చు, అంతకంటే రుచి కలిగిన అమ్మ తయారు చేసి పెడుతూ ఉండొచ్చు. కానీ ఆ ప్రకటనలో వాడు చూపించేటటువంటి ఆ దృశ్యాన్ని చూడగానే వాడు అది ఇలా చూపించి తక్కువ అలా పడ్డట్టు, అందులోంచి ఇలా తయారైనట్టు
అదిలా పైకి వచ్చినట్టు, అదిగో నేను అన్నట్టుగా దానికే 2 కళ్ళు పెట్టి చూపించిన తర్వాత అది చూసిన పిల్లలకి మరి ఎవడో దాన్ని తీసుకుని తింటూ ఆహా ఆహా అంటూ ఇలా కళ్ళు ఎగరేస్తే అది చూడగానే ఇంకా పిల్ల ఇది తినకపోతే మేము బతకడం ఇంక దండగా అన్నట్టుగా అలా పోజు పెట్టేసి ఆమె దగ్గర ఏడిచి గోరపెట్టి తినే ప్రయత్నం చేస్తారు. ఇది మనస్తత్వం, పిల్లల మనస్తత్వం. క్షుద్రమైనటువంటి ఫలితాలను చూపించి ఇలాగా ఇవే వేదాల్లో ప్రతిపాదించబడ్డాయి అంటూ ఇంతకంటే మించినో మరి లేవు అనంటూ దాని గురించి రకరకాల వాదనలు చేస్తూ మనసులో బుద్ధి కలగకుండా అనేక రకాలుగా బుద్ధిని చెదరగొట్టేటటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు అర్జున. అలాంటి వాళ్ళ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళు ఈ లోకంలో చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మనసులోనూ ఏకాగ్రత పెట్టుకోలేరు, మిగతా వాళ్ళలోనూ ఏకాగ్రత ఉండనివ్వరు. కనుక అలాంటి వాళ్ళ విషయం జాగ్రత్త. సమాధో వ్యవసాయాత్మిక బుద్ధిర్న విధీయతే తేషాం ఉండదు వాళ్ళకి. నీకేం కావాలి? వ్యవసాయాత్మిక బుద్ధి, ఇది నీ కలవడాలి. నీ మనసులో ఏకాగ్రతను సంపాదించుకునే ప్రయత్నం చేయి, ఒకటే లక్ష్యాన్ని కలిగించుకునే ప్రయత్నం చేయి. నిజమే కృష్ణ, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ అవన్నీ కూడా వేదాల్లోనే కదయ్యా చెప్పారు. మరి వేదాల్లో చెప్పిన అన్నీ మంచివే కదా, మరి అన్నీ మంచివైనప్పుడు అన్నీ మన కోసం కాకపోతే మరి ఎవరి కోసం చెప్తారు కనుక, అన్నీ మనం చేయకపోతే మరి ఎవరు చేస్తారు కనుక, మనం చేయడానికి పనికి రానివైతే వేదంలో ఎందుకు చెబుతారు కనుక వేదంలో చెప్పిన కొన్ని మంచివి, కొన్ని పనికొచ్చేవి, కొన్ని మంచివి కాదు, కొన్ని మనకి తగవు అంటే కృష్ణ ఇలా చెప్పడం ఏం బాగుంది అడిగాడు అర్జునుడు. నిజమే, వేదాల్లో అన్నీ చెప్పబడ్డాయి. ఎందుకోసం చెప్పబడ్డాయి, ఎవరి కోసం చెప్పబడ్డాయి అనే విషయం మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని స్వామి ఒక అందమైనటువంటి శ్లోకంలో చెప్పాడు. త్రైగుణ్య విషయ వేదాః. ఏమిటో అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.